దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టిను. హల్లెలూయా. ప్రియులరా, అందరికీ హ్యాపీ క్రిస్మస్ యొక్క శుభాలు తెలియపరుస్తున్నాను. నూతనమైన సంవత్సర యొక్క శుభాలు కూడా మీకు అడ్వాన్స్గా తెలియపరుస్తున్నాను. ఈ దినము దేవుని వాక్యం పాఠము యేసు ప్రభు ఏ రీతిగా మన మధ్యకొచ్చారని ఉదయకాలం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సాయంకాలం యొక్క ఆధార కూడికను అంటే ఆత్మీయ నడిపింపును దేవుడు మనకిచ్చి చక్కటి ఆలోచనతో నడిపించిన ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వారమై ఉన్నాం. గనుక ప్రభుకి వందనాలు సమర్పణ చేద్దాం. ప్రియులరా, వాక్య గ్రంథములో కొన్ని విషయాలు తెలుసుకున్నటకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవా, నీకు వందనాలు. ప్రభా, ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మరి నేను ఉదయ కాల క్రిస్మస్ యొక్క వేడుక ఘనముగా, సంతోషముగా, సమాధానముతో, అనేకులతో ప్రేమగా, విశ్వాసము, నమ్మకముతో మేము నడుచుకుని తండ్రి ముందుకు సాగటకు నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో మేము ప్రార్థిస్తుండగా దేవా, నీ సన్నిధి మాకు తోడుగా రక్షణగా ఉంచి నీ ఆలోచనతో నింపి నీ బిడలకు ఈ దినము నీ దాసుడు అపోస్తుడైన పౌలు ద్వారా చెప్పుచున్న మాటలు గ్రహించి ఈ కడవరి దినాలలో, ఈ ఆనందమాష దినాలలో ప్రభా, నీ దినము కొరకు అందరూ ఎదురు చూస్తూ నీ ఆత్మ నడిపింపును కలిగిన వారిగా ఉన్నారు. కనుక ప్రభా, అటు విషయాలు నీ ఆత్మను సహాయం మాకు దయచేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రియులారా, ఈ దినము దేవుడు ఎంతగానో ఆనందము, సంతోషం, యేసు ప్రభు యొక్క పుట్టుక దినముగా ఉదయకాల ఎక్కువ జావున మరి ఉదయకాలం 10 గంటలకు మరి సుమారు 12-1 గంట వరకు కూడా చక్కని ఆరాధనలో వాక్యము ద్వారా అనేకులు పిల్లలు పాటల ద్వారా అనేకమైన ఉపదేశాల ద్వారా చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. అందుబట్టి దేవదేవునికి ఎంతగానో స్తుతించేవారిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉన్నామనేది దేవుని లేఖనము ద్వారా మనం ఎరిగి ఉండాలి. ప్రియులారా, ఆత్మ సంబంధమైన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడనే విషయం మర్చిపోవద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలు మనం ఎవరికి అంతు చిక్కవు. చెండి దాన్ని తెలుసుకోవాలంటే కొన్ని ఆలోచనతో కూడిన ప్రార్థనలు మనం చేస్తేనే తప్ప మనకు అది అర్థం కావు. కానీ యేసు ప్రభు యొక్క పుట్టుక దినం అనేక రకాలుగా, అనేక విధములుగా మనం వింటున్నాం, చెప్పుకుంటున్నాం, దాన్ని రీతిగా నడుచుకుంటూనే ఉన్నాం. అయితే ఈ నెలంతట్లో మనం అనేక రకాలుగా క్రిస్మస్ యొక్క పండుగలు చేసుకుంటూనే ఉన్నాం. ఈ దినము వరకు, ఈ సాయంకాలం కూడా చాలా సంఘాల్లో ఈవినింగ్ పండుగలు చేసుకుంటూనే ఉన్నారు. అంటే నూతనమైన న్యూ ఇయర్ సంవత్సరం వచ్చే వరకు కూడా కొన్ని సంఘాలు కొన్ని సిద్ధాంతాల ప్రకారంగా పండుగలు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ అందరూ కూడా చేసుకునేది ఒకటే, క్రీస్తు యొక్క పుట్టుక దినము గురించి, క్రీస్తు యొక్క చేసిన క్రియల గురించి. కానీ అపోస్తుడైన పౌలు గారు చెప్పుతున్న ఈ మాటలు మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన అంటే, ఇక్కడ చాలా విషయం తెలియబారవైనట్లు బాగుగా తెలియబాడేవారము, చనిపోచున్న అయినట్లు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడి వారు అయినట్లుండి చంపబడిన వారము, దుఃఖపడే వారు అయినట్లు ఎల్లప్పుడూ సంతోషించుచువారు, దరిద్రమైనట్లు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమీ లేని వారు అయినట్లు సమస్తమును కలిగిన వారము. ఓ కొలిందిలారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచి ఉన్నది. మీ ఎడల మా భక్త అహంకారము
అంటే మీ ఎడల మా భక్తి మరి సంతుష్యం అంటే మేము ఒక ఆలోచనలోకి వచ్చి ఉన్నాం అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు కొలింది సంఘాలకు కొన్ని హెచ్చరికలు చేస్తే యేసుప్రభు వచ్చారని పండగ చేసుకున్నారు, యేసుప్రభు వస్తున్నాడని ఆనందంగా గడుపుతున్నారు, చక్కగా కేకులతోనూ మళ్ళీ చక్కగా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవటంలో ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. కానీ మీరు నడిచే విధానం ఒకటి ఉంది, అది మీకు తెలుసా అని కొలింది సంఘానడు. మీరు పండుగ చేసుకునే అంతరానే ప్రభుని కనపరుచున్నట్టుగా మీరు భావిస్తున్నారేమో, కానీ ఇక్కడ ప్రభు మీలో ఉన్న పాపమైన చీకటిని తొలగించుటకు వచ్చి ఉన్నాడని గ్రహించగలిగి ఉన్నాడు. ఆయన వచ్చాడని ఆనందపడ్డారు. మరి అమ్మ కూడా యేసు ప్రభు యొక్క చిన్న బాలుడైన యేసు ప్రభు చూసి మరి ఆమె చూసిన యొక్క దర్శనాన్ని, ఆమె చూసిన కలిగిన మరి ఆ ప్రవచనాన్ని ఆవిడ గ్రహించి చూసినప్పుడు ఎంతో దుఃఖపడింది. ఇంత గొప్ప అందమైన ఈ ప్రభు పట్ల ఇంత నేరము, ఇంత ఘోరము మోపి ఉన్నామా అని విశేష మర్యాదగా ఒక తండ్రి యొక్క బిడ్డగా, దేవుని కుమార్తెగా ఆమె ఎంతగానో ఆ కుమారుడికి ఈ దేహాన్ని గాయపరిచింది, ఈ కాళ్ళు చేతులుగా మేకలు కొట్టేది అని ఆమె ప్రవచనం తెలుసుకున్నప్పుడు ఎంతో దుఃఖపడి ఎంతో ఆవేదన చెందిన వ్యక్తిగా కనబడింది. ఈయనగా నేను జన్మించింది, ఈ మానవుల యొక్క పాపం అనే చీకటిని పారదోలటకు ఈ లోకానికి వెలుగుగా వచ్చిన ఈ ప్రభుక నేను జన్మనిచ్చిందని మరియా ఎంతగానో సంతోషపడింది. చూడండి, మరి యేసేబు ఎప్పుడైతే యేసు ప్రభుని చూశాడో ఇంత అందమైన ప్రభుకి ఒక తండ్రి పాత్ర నేను పోషించాననేది ఎంతో ఆనందపడ్డాడు. ఇప్పుడు ఈనాడు లోకంలో తల్లిదండ్రులైన వారులారా, మీ పిల్లలు పుట్టిన తర్వాత ఇలా పుట్టాడా అలా పుట్టాడా, వీడి వల్ల ఇంత జాతం ఇదా అని అనేవారు. ఇసుకుపోయి పిల్లల వల్ల వీడు చిన్నప్పుడే నాకు ఈ రకంగా దేవుడు చూపించుంటే చిన్నప్పుడే చంపేద్దునే వీడిని అనేవారు లేకపోలేదు, ఉన్నారు. చాలా మంది పిల్లలు చేసే మాటలు, వారి క్రియలు, వారి చేసిన పనులు చూసి ఇసుకుపోయి వారి మాట్లాడుతూ ఉంటారు. అయితే యేసు ప్రభుని ఒక మానవుడిగా కాక దైవ కుమారుడిగా చూసి వీరిద్దరు ఎంతగా అంటే ఆయనకి ఎంత చేసినా కొద్దివే అనుకున్నారు యేసు ప్రభు. కానీ ఈ రోజున మనం కొన్ని గ్రంథాలు చూస్తే యేసు ప్రభు యొక్క తమ్ముడు గారు రాసిన గ్రంథాలు కొన్ని ఇక్కడ మనకు కనబడుతున్నాయి. గలతీ పత్రిక కానీ, ఎబ్రియ పత్రిక కానీ, ఇలాంటివన్నీ కూడా కొన్ని యేసు ప్రభు యొక్క తమ్ముడు గారు రాశారని చరిత్ర మన గ్రంథాలు చదివితే కనబడుతుంది. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచనలోకి వద్దాం. దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి, దేవుడు ఆత్మీయ నడిపింపును బట్టి ఈనాడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడనే విషయం మర్చిపోదు. ఎందుకంటే దేవుడు తన క్రియల ద్వారా, ఆలోచన ద్వారా అనేకమైన క్రియలు చేయి ఉండవచ్చు. కానీ ఆత్మ తలంపులు కలిగిన దేవుడు, ఆత్మ ఉద్దేశం కలిగిన దేవుడు నీ పట్ల నా పట్ల ఎన్నో రకాలమైన విధానాలు చూపుచున్న వారై ఉన్నారనేది మనం ఎరిగి ఉండాలి. వీళ్ళ దేవుడు తన ఆత్మ నడిపింపును బట్టి ఈనాడు నీకు నాకు అందిస్తున్న మాటలను చదివితే, మీ అంతాకారమే సంకుష్టమైనది, మీ ఎడల మాకు అంతాకారము ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకునుడి. అంటే అంతాకారముగా మీ హృదయాన్ని దేవునికి అర్పించండి, అప్పుడే మీరు దేవుని పిల్లలుగా మారగలుగుతారనేది ఆయన చెప్పుచున్న మాటలు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో వింటున్న మీరు నేను ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ ఉద్దేశాలు కలిగి ఏనాడు ఉన్నామో, ఎలాగుంటున్నామో ఒకసారి మనం గ్రహించేవారుగా ఉండవలసిన వారమైనాం. ఎందుకంటే దేవుడు తన వాక్యము ద్వారా అనేకమైన తలంపులు ఈనాడు నీకు నాకు అందిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దేవుడు ఎందుకు అంతఃకరణ శుద్ధిని, మనసును ఒక నిలకడగా దేవుడు మనకిస్తున్నాడు? నిలకడగా ఆత్మీయ తలంపులు ఎందుకు మనకు దేవుడు కలగజేస్తున్నాడు? ఎందుకు దేవుని పట్ల ఇంతగా ప్రేమ, ఆదరణ, విశ్వాసము, నమ్మకము మనం కలిగి ఉండాలి? అసలు దేవుని పట్ల ఇంత ఆత్మీయత ఎలా చూపించగలదు? ఎంతగా దేవుని పట్ల ఇంతగా మేలును మనం పొందగలుగుతున్నాం?
అయితే మీరు గమనించాలి, ఈ ఉదయకాలం ఈ సాయంకాల సమయంలో మనం ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాం, కానీ మన హృదయాలను అంతఃకర శుద్ధి కలిగి ప్రయత్నం చేస్తున్నాము. అంతఃకర శుద్ధి అనేది ప్రభు చెప్పుచున్న మాటలు. ఈ రోజున మనం నమ్మకలిగి ఉండాలి. అయితే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటలు ఎలా, మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకడి. నీతికి దుర్నీతికి ఏం సాంగిత్యము, వెలుగునకును చీకటి ఏమి పొత్తు, క్రీస్తునకును తెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసులతోను విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవునికి ఆలయమే ఉన్నాము, అందుకు దేవుడిలాగు చలవిచ్చుచున్నాడు. మన దేహం దేవుని ఆలయమైనది, వెలుగుతో నింపబడే ఆలయమైనది. ఆలయం అంటే ఏంటి? చీకటితో కాదండి, వెలుగుతో నింపబడాలి. ఈనాడు మిమ్మల్ని ఎవరిని హెచ్చించట్లేదు. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది, డిసెంబర్. మరి ఈ సాయంకాలంతో మనం కొనసాగి 26లోకి వచ్చేస్తున్నాం. అంటే డిసెంబర్ అయిపోయింది, యేసుప్రభు పుట్టుక గురించి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసాం. మన ఇల్లును, గృహాలను, దేవాలయం అలంకరించుకున్నాం. ఇప్పుడు నూతనమైన సంవత్సరం అంటే మన హృదయమును ఏ రకంగా అంతఃకర శుద్ధితో కలిగి మనము యేసుప్రభు యొక్క హృదయాన్ని దేహముగా, ఆయన ఆలయముగా ఎప్పుడు మార్చగలుగుతున్నామా? లేదంటే అంతఃకర శుద్ధితో మనం ఇలాగే మన బ్రతుకులు కొనసాగిస్తున్నామా? దేవుడు నిర్ణయం తీసుకోమని. మన మధ్యన సుమారు 6 రోజులు మాత్రమే ఉంది. 7వ రోజులోకి మనం ప్రవేశిస్తాం. 6 రోజులు అనగా ఇదే రోజున అనగా బుధవారం సాయంకాలం తెల్లవారుజామున అనగా 1:12 మనం నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశిస్తాం. యావత్ ప్రపంచమంతా ఎంత దుఃఖమున్నా, ఎంత శోధనున్నా, ఎంత వేదనున్నా కానీ ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో ప్రవేశించడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్న సంఘాలు. అయితే ఈరోజు నీవు గాని నేను గాని మనం ఎవరో అయినను ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామా? ఆయన బిడ్డలుగా ప్రార్థన చేస్తున్నామా? ఆయన బిడ్డలుగా నిన్ను స్తుతిస్తున్నామా? ఆయన బిడ్డలుగా నేను కొనియాడుతున్నామా? ఆయన బిడ్డలుగా నేను ఆరాధిస్తున్నామా? గమనించున్న ఒకసారి ప్రభు నీతో మాట్లాడుచున్న మాటలు ఎటువంటియో ఒక్కసారి మీరు గమనించగలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనం ఎంతవరకు కలిగి ఉన్నాం, ఎంతవరకు ఆలోచన సంబంధులుగా ఉన్నామనేది మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు ఏదో రకంగా నిన్ను నన్ను బలపరిచేవారై ఉన్నారనేది మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే అటువంటి విషయాలు ఎరగకపోతే నష్టపోయేది మనమే అనే విషయం మనకు కలిగి. ఇక్కడ దేవుని ఆలయము మన దేహం అయినప్పుడు అది వెలుగుతూ ఉండాలి, వెలిగించబడాలి. అంటే ఎలాగ చీకటితో కమ్ముకుందేమో, ఒకవేళ పాపముతో నింపబడిందేమో, శోధనతో మరి బంధించబడిందేమో ఒక్కసారి ఆలోచించండి. మీ నడక, మీ పడక, మీ క్రియలు ఎలాగున్నాయి? ఏ రీతిగా ఉన్నాయి? ఏ రీతిగా తలంచుతున్నాయి? ఏ రీతిగా ఆలోచన కలిగి ఉన్నారు మీరు? ఒక్కసారి దేవుడు అంతఃకర శుద్ధిని నిమిత్తం మనతో మాట్లాడుచున్నాడు ఈ ఉదయకాలం, ఈ సాయంకాల పూట. అంటే మీరు హృదయాలు తెరుచు నా ప్రభు యొక్క వచ్చాడు, వెలుగు వచ్చిందంటే ఎలాగొచ్చింది? నీ హృదయాన్ని ఈ దినము యేసు ప్రభు కొరకు వెలిగించుకున్నాం. అయితే అది నిత్యం వెలిగించేది ఎలా ఉందా? ఆ రోజునే ఈ డిసెంబర్ 25వ తారీఖున వెలిగించుకుని మరలా చీకటిలోకి వెళ్ళిపోయి పద్ధతి కలిగి ఉన్నారా? చీకటి బ్రతుకు అనేది పాపము, ద్వేషము, అసూయ, అక్రమం. ఇది ఎలాగొస్తుందంటే తాగుడు, సిగరెట్టు, కైని, ఇలాగ అనేక రకాలుగా లోకములో మరి ఉన్నాయి. ఆ వాటి వల్ల కూడా మరలా చీకటి కమ్మగలుగుతుంది. నా ప్రియ కుమార్తె, కుమారుడా, ఈ సాయంకాల సమయంలో ఈ 25 సాయంకాలం క్రిస్మస్ యొక్క దినమున నీవు కిస్మిస్ అనేగా యేసు ప్రభుని ముద్దు పెట్టుకునుట అనగా నీ హృదయాలకు వెలుగైన క్రీస్తుని ఆహ్వానించుట. అంతఃకర శుద్ధి కలిగి మనం ఆలోచించినప్పుడు అది ఖచ్చితంగా నీకు సమాధానం చెప్తుంది, ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. లేని ఎడల నీవు ఏమైపోతావు తెలుసా? ఆలోచనలోకి వెళ్ళిపోతావు. ప్రభువు చెప్పుచున్న మాట ఏంటంటే నా కుమారుడా అని, నా కుమార్తె అని పిలుస్తున్నాడంటే ఆత్మీయ సంబంధమైన క్రియలు మనం కలిగి ఉన్నామా? ఆత్మీయ సంబంధమైన తలంపులు మనం జీవిస్తున్నామా? ఆత్మీయ క్రియలతో పాటు మనం నడుచుకుంటున్నామా అనేది ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ సెలవిస్తున్న మాటలు,
నేను వారిలో నివసించి సంచరింతను. నేను వారి దేవుడినై ఉన్నాను, వారు నా ప్రజలై ఉన్నారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను, మీకు తండ్రినయుండును. మీరు నా కుమార్తెలై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. అంటే ప్రియులారా, ఇక్కడ మనం ప్రభు యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన మనకేమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు, గురువు అయి ఉన్నాడు, ఆత్మరూపుడై ఉన్నాడని ప్రభు సెలవిస్తున్న మాటలు. ఈనాడు ఉదయ కాలములో దేవుడు నీకిచ్చుచున్న నాకిచ్చుచున్న తలంపులు ఎటువంటివి అంటే ఆత్మ సంబంధమైన తలంపులు, ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన తలంపులు అనే ఆలోచనతో మనం ఉన్నామని మర్చిపోవద్దు. ప్రభువు చెప్పుచున్న ప్రతి మాట ఎటువంటిదంటే దేవుడు తన క్రియలను బట్టి, దేవుడు తన ఆలోచన బట్టి మనం నడుచుకునే వారిగా ఉన్నామనేది మర్చిపోవద్దు. దేవుడు తన ఆత్మ తలంపులను, దేవుడు తన ఆత్మీయ క్రియలను మనం ఎరిగిన వారిగా ఉన్నామా లేదా ఎప్పుడో ఒక రకంగానే జీవిస్తున్నామా? జీవిస్తే ఏ రకమైన ఆలోచనలకు మనం వెళ్ళిపోతున్నాం? జీవిస్తే ఏ రకమైన తలంపులకి మనం చేరిపోతున్నాం? ఏ రకమైన ఆలోచనలోకి మనము నడిచిపోతున్నాం? ఇదే ప్రభు నేను అడుగుచున్నాడు ఈ సాయంకాలం పూట. నా ప్రేమైన దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడు నిన్ను అడుగుచున్న ప్రతి విషయంలో ఆత్మ తలంపులు కలిగిన వారిగా ఉండాలి. అందుకే ఆనందమైన అంతఃకరణ శుద్ధితో మనం కలిగి ఉన్నామా? లేదు, మనం ఏదో జీవించాలి కాబట్టి, క్రైస్తవులుగా పుట్టాం కాబట్టి ఆ ప్రభు యొక్క పండుగలో ఏకవించాలి. పండుగలు ఏకవించడం గొప్పతనమే. పండుగ అంటే కేక్ తినటం, పిండి వంటలు చేసుకోవడం, చక్కగా నలుగురు భోజనాలు పెట్టుకోవటం అనుకుంటాం. భోజనాలు పెట్టండి, ఆదరించండి, అంటే లేని వారిని ప్రేమించండి, పేదవారికి మీరు కలిగినది సహాయం చేయండి. ప్రభు చెప్పుచున్నది ఎందుకంటే వెలుగు అనగా అంతఃకర శుద్ధి మనకు కలిగినప్పుడు సాటి మానవుడు ఇబ్బందులు ఉన్నా, శోధనలు ఉన్నా, వేదనలు ఉన్నా ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే సహాయపడుతూ ఉంటాం. ఈ సహాయం ఎటువంటిదంటే మరవనది, మరుపురానిది. అటువంటి సహాయం మనం పొందుకుంటున్నాం, అనేకులకు పొందించే విధానం మనం కలిగి ఉంటాం. నా ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో దేవుడు నీ పట్ల, నా పట్ల చూపుచున్న హృదయ తలంపులు ఏమైతున్నాయో అవి దేవుని సంబంధులుగా, దేవుని బిడ్డలుగా మనం జీవించగలిగి ఉండాలి. అందుకే ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండడు అని సెలవిస్తున్నాడు ప్రభు. ఈ ఉదయ కాలంలో అనేకమైన రీతిలుగా మీరు మరి చక్కగా ఆనందముతో పండుగ వాతావరణంలో మీరుండి ఈ సాయంకాలం కూడా దేవుని సన్నిధిలో మీరు గడుపుతున్నారేమో. కొన్ని సంఘాల్లో అయితే, మరి మా పట్టణంలో అయితే మాకు ఉదయ కాలమే క్రిస్మస్ పండుగ జరిగింది. సాయంకాల పండుగ అందరూ ఏంటంటే ఉద్యోగాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు వారి వారి బంధుమిత్రులతో ఆనందంగా జీవిస్తూ గడుపుతూ వారిని ఒకరినొకరు పలకరించుకుంటాం, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలుగుంటాం. ఈ కార్యం జరుగుతుంది. కొన్ని సంఘాల్లో అయితే సాయంకాలం పూట కూడా జరుగుతుంది, ఎందుకంటే అనుకూలను బట్టి. పిల్లల దేవుడు ఏ రకంగా ఏదేమైనప్పటికీ ఆత్మ సంబంధులుగా నీ హృదయాన్ని, నీ దేహాన్ని ఆయన ఆలయముగా నేను వెలిగించుటకు వచ్చాడు ఆయన. ఆ వెలుగును నువ్వు పొందుతూ దేవుని ఎడల విశ్వాసం, నమ్మకం కలిగి ఉంటున్నావా? అయితే ప్రభు నీ పట్ల, నా పట్ల చూపుచున్న ప్రేమ, నీ పట్ల నా పట్ల చేయుచున్న క్రియ, నీ పట్ల నా పట్ల చూపుచున్న ఆనందం యొక్క ఆలోచన ఏ రకంగా దేవుడు నీకు ఇచ్చుచున్నాడు, ఏ రకంగా ఇచ్చి ఉన్నాడు, ఏ రకంగా ఇవ్వబోతున్నాడు, ఏ రకంగా ఆలోచన కలిగి నీవు ఉన్నావు. ఈ సాయంకాల సమయంలో వింటున్న నీవు నేను ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నామా? ఆత్మ సంబంధులుగా నడుచుకుంటున్నామా? ఆత్మ సంబంధులుగా ప్రవర్తిస్తున్నామా? ఆత్మ సంబంధులుగా ఆలోచిస్తున్నామా? ఆత్మ వెలుగుతో నింపబడిన యేసుక్రీస్తు యొక్క ప్రభు, ఆనాడు యేసు ప్రభు తల్లి మరియా ఏ రకంగా వారు ప్రభు వెలుగు నిమిత్తం కాపాడారో, చిన్నప్పుడే ఎన్నో రకాల వేదన ఆయన కాపాడటకు హేరోదు రాజు నుండి ఇబ్బంది కలిగిన ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీకు తెలుసు. రాత్రనగా పగలనగా దేవదూత
వారికి గాబ్రియేలు దేవదూత చెప్పినప్పుడు వారు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారు మీకు తెలుసు. ఎందుకంటే యేసు ప్రభుని కాపాడటకు ఆనాడు అనేకులు పిల్లలు పసిబిడ్డలు బలైపోయారు. యేసు ప్రభుని యొక్క దేహాన్ని ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చటకు అనేకులు సాధనంగా మారిపోయారు. ఆనాడు పిల్లలు చాలా కుటుంబాల్లో ఆనాడు కాలంలో హేరోదు రాజు అధికారాన్ని బట్టి ఆనాడు పిల్లలైన వారి కుటుంబాల్లో మరి వెలుగును నింపుటకు యేసు ప్రభు వెలుగును ఈ లోకంలో అనేకులకు ప్రకటించటకు లేదా వెలుగుగా ఆయన వచ్చాడు అని ప్రకటించడానికి అనేకమైన వ్యక్తులు పసిపిల్లలుగా ఉన్న పిల్లలే అనేకులు బలైపోయారు. ఎందుకని ఆనాడు హేరోదు రాజు 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేయమని చెప్పి ఉన్నాడు. అలాగే ఆనాడు పనివారైన హేరోదు రాజు పనివారందరూ కూడా అదే పని చేశారు. కొందరు పిల్లలు దాచుకున్నారు, కొందరునేమో ప్రియులారా చేతికి దాచుకోలేని విధానాన్ని బట్టి అప్పగించేశారు. వారు ఊసుకోత కోశారు ఆ పసిబిడ్డలని. ఎందుకంటే ఆనాడు యేసుప్రభే అనుకుని తెలియక వారు ఏం చేశారంటే దొరికిన వాటిగా ఆడపిల్లల్ని అందరిని మగపిల్లలందరినీ చంపేశారు. ఎందుకంటే రాజుగారు తన రాజ్యానికి భంగం కల్పించే పురుషుడు వచ్చాడు అనేది ఒకటి తెలుసుకోగానే రాజుగారు గుండెల్లో దడ పుట్టింది. ఎందుకంటే చీకటి కమ్ముకున్నాడు కాబట్టి, చీకటిని పరిపాలన చేస్తున్నాడు కాబట్టి, వెలుగును ప్రకాశిస్తే నా రాజ్యం కూలిపోతుందని గ్రహించాడు కాబట్టి, అంటే అతను చీకటి మందము కలిగిన మనిషి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పరుగు పెట్టించాడు. గుండెలో రైలు పరిగెడుతుందంటాం కదా, అటువంటి పరుగును అతడు కల్పించటం వల్ల అనేకలు అమాయకులైన ప్రజలు పిల్లలు తల్లిదండ్రుల కుటుంబాల్లో కన్నీరే మిగిలింది. కానీ అయినప్పటిగా కన్నీటిలో దేవునికి వెలుగును ప్రకాశింపజేశాడనేది మనం గమనించాలి. ఆనాడు కాలంలో యేసుప్రభు నిమిత్తము ఏ కుటుంబం అయితే పసిబిడ్డలు కోల్పోయిందో వారికి మరలా దేవుడు మహా గొప్ప జ్ఞానము కలిగిన బిడ్డలనిచ్చాడని చరిత్ర చెప్తుంది. ఈనాడు నీవు నేను అంతఃకరమైన శుద్ధితో దేవుని ఎడల ఆత్మ సంబంధంగా విశ్వాసం కలిగి ప్రార్థిస్తున్నావా? లేదు దేవుని పట్ల ఆలోచన లేకుండా మన ఇష్టమైన జీవితాలకు జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచన కలిగి. ఈనాడు పిల్లలు లేక బిడ్డలు లేక అందరూ అల్లాడిపోతున్నారు. కుమార్తెలారా కుమారులారా చింతించుకుంటే దేవునికి వెలుగు మీ హృదయము తల్లిదండ్రులుగా మీకు ఇచ్చి మీరు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మీ అంతఃకరణ శుద్ధిని చేసి హృదయాన్ని శుద్ధిపరిచి మరలా మీకు బహుమానాలు ఇవ్వబోతున్నాడు. 2025 సంవత్సరం డిసెంబర్ 25 సాయంకాలం పూట ఈ రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బలపరుస్తూ అట్టి దీవెనను ఆత్మ నడిపి బంధించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ ఆలోచన పుట్టుక నిమిత్తం అనేకమైన ఆలోచనలు మాకు ఇచ్చావు. నిజమే, ఈ లోకానికి వెలుగుగా నువ్వు వచ్చావు. ఆనాడు మరియోతో పాటు అనేకులు పసిబిడ్డలు కూడా ఆయన మరి అంతఃకరణ శుద్ధితో వారి పిల్లలను బలిచ్చారు, సమర్పణ చేసుకున్నారు నీ బిడ్డ కొరకు. నాయన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎందరో పిల్లలు తండ్రి ఆనాడు హేరోదు రాజు యొక్క అధికారంలో మరి నాయన మరణించిన వారై ఉన్నారు. కానీ వారందరి ఆత్మలు దేవుని కొరకే వారు మరణించారని, దేవుని కొరకే వారు మరణించటకు పుట్టి ఉన్నారని ఆనాడు పండితులైన వారు చెప్పారు. ఎందరో వేల కొలది ప్రజలు చనిపోయారు పిల్లలు. ఆనాడు యేసుప్రభు పుట్టిన 2 సంవత్సరాల పిల్లలు అయిన తర్వాత ఆ దేశంలో ప్రతి పట్టణంలో హేరోదు రాజు పరిపాలన కాలమునంతట్లో కన్నీరు దుఃఖమే కనపడిందంట. సుమారు ప్రభా ఆ సంవత్సరం పొడుగు కూడా ప్రతి ఇంటిలో దుఃఖమేనంట ప్రభా. అటువంటి దుఃఖం లేకుండా మరలా ఆనందం వెలుగుతూ వారందరు నింపుటకు మీ హృదయాలను మీ హృదయముల తలంపులు నేను కాపాడుతానని సెలవిచ్చిన ప్రభా నీకు స్తోత్రాలు. ఈ దినము ప్రభా నూతనమైన సంవత్సరంలోకి మేము తండ్రి ఇంకా కొన్ని రోజుల్లో ప్రవేశిస్తాం. ఇప్పుడైనా మా అంతఃకరణ శుద్ధిని మేము కలిగి తన పాపముకు దూరంగా ఉండి పాపక్రియలకు దూరంగా ఉండి నీ ఎడల విశ్వాసం నమ్మకం భక్తి భయముతో ఈనాడైనా ప్రభా 2025 ఎన్నో రకాల విషాదను వేదన కన్నీరు అనేక కుటుంబాలు కలిగి ఉండొచ్చు. కానీ ప్రభా నీవు పరిచర్య చేసినప్పుడు ఏ కుటుంబం అయితే నీ కొరకు మరి నాయన మరి సమర్పణ చేస్తుందో వారి కుటుంబాలను దర్శించావు, వారి కుటుంబాలను దీవించావు, వారి కుటుంబాలను బలపరిచావు. నేను నీ వెలుగుతో వారి కుటుంబాలను ఈ రెండో రాకడ వచ్చే వరకు కూడా వారి కుటుంబాలు వెలిగించబడుతూనే ఉన్నాయి, సాక్షులుగా ఉన్నారు. గనుక నీ కొందనాలు ఈ దినమున మమ్మలు మా కుటుంబాలను మా గ్రామాలు మా పట్టణాలు మా దేశాలు నీ వెలుగుతోనూ నీ ఆనందముతో ఇంతవరకు నింప. ఇక్కడి నుంచి మా అంతఃకరణ శుద్ధి కలిగి ప్రతి మానవుడు నీ వెలుగును నీ యొక్క హృదయమును నా దేహమును నీ దేవాలయముగా మార్చుకునే తలంపును సహాయముగా అందించి నడిపించమని
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగా. మానవుడు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనగా కీని తప్పించము, రాజ్యము శక్తి మహిమా నిరంతర నీవనావు తండ్రి, ఆమేన్. ఏసరత్వమే జయము అపవాదికులం, ప్రవేశరత్వమే జయము అపవాదికులం, ప్రవేశ సంపూర్ణ విజయము అపవాదికంతక నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు ఈ ఆనంద మాసం యొక్క దీవెన ఆదరణ నీ హృదయమును నీ తలంపును దేవుడు వెలిగించి ఆయన మహిమతో వర్ధిల్లుచేను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టును. మరి ముఖ్యంగా నూతన శుభాకాంక్షలు మీ అందరికి మరొకసారి తెలియపరుస్తూ అందరికీ మరణాత.